స్టార్ట్ చేద్దామా? Extremely sorry to disappoint. ఎందుకు ఇప్పుడు ఉనికిపోతున్నాను మంచం కింద నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేట్. అందరికి చిన్న డిసప్పాయింట్మెంట్ గా ఉండొచ్చు వీడియో. రెడీగా ఉండండిరా. నమో వెంకటేశ. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అని అలిగేషన్. అయన్నొద్దు, పాయింట్కి రా. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా, డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్ లో నలుగురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. మనోభావ దెబ్బతిన్నాయి. కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం. ఇంటెలిజెంట్ ఫెలో ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ ని వాడుతున్నారా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? Actually, there is the law of the land which will take the final call. So that I completely agree. ఇంగ్లీష్ ఏంట్రా? స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం. ఆ ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుంది కాబట్టి. పతివ్రత పరమాణం తెల్లారిందాక సల్ల. సారీ. ఇప్పుడు లోకేష్ అని అసలు అతను ఎవరు? ఒక ఎర్ర బుక్ అంటాడు. అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈయన బర్రెలాగా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏమి చెప్తే, అంటే ఇప్పుడు ఆ గొర్రెలు బర్రెలు ఏమి చేస్తాయో ఇప్పుడు సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ అది చేస్తున్నాడు. ఏం మాట్లాడతావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా లైఫ్ లో నేను ఎప్పుడు ఎవ్వరికి దేనికి భయపడ. ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఓ నీ అమ్మ పడవ. రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నారు. మంచి ఏదైనా ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి హైదరాబాద్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందు హై డ్రామా నడుస్తోంది. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. పారిపో. సార్ పోలీస్. పోలీస్ నన్ను ఎందుకు సార్ పట్టుకుంటారు? నేను బాయ్ మనిషిని తెలిసి వదిలేయా. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది దిప్పతల. రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది. అప్రూవల్ వచ్చినాకనే రిలీజ్ చేసినాడు. ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా నువ్వు ఆయన మీద కేసులు పెడితే, భద్రప్ప ఏంట్రే మొరటి పనులు? వర్మ ఇంటి ముందు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు వెయిట్ చేస్తున్నారు. అయితే వర్మ మాత్రం ఎక్కడికో వెళ్లిపోయారు. ఆయన ఫోన్లో స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. సో ఎర్ర బుక్ మీద మీ ప్రభావం ఉండదంటారు? ఎవరి మీద ఉండదు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసి ఉంటావు. ఏం చేసినావు చెప్పు?
ఎర్ర బుక్ లో ఎవరి పేరు రాసినా పేరు చెప్పమనండి, వాళ్ళు ఏం చేస్తారో నేను కూడా చూస్తాను. సూపర్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్. అయితే వర్మ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎవరి మీద ఉండదు అనండి, వాళ్ళు ఏం చేస్తారో నేను కూడా చూస్తాను. ఆయన ఫోన్లో స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఎలాగెలాగా ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అడే పోయాడు అనుకుంటే మళ్ళీ వస్తా. రెండు సార్లు పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు వర్మ. విచారణకు రాకపోతే వర్మను అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో.